కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. తనపైన క్షుద్ర పూజలు చేశారంటూ దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి నోటీసులు పంపారు. ఇక వారికి తెలంగాణలో వర్షాలు పడకూడదని, కరువు రావాలనే ఉద్దేశంతో హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ వారు చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటుగా సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి సంబంధిత వీడియోలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసులు హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. తనపైన క్షుద్ర పూజలు చేశారంటూ దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి నోటీసులు పంపించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు. చక్రి, కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మీడియా కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించారు. ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దేవాలయాలకు వెళ్తే క్షుద్ర పూజలు చేస్తున్నారని కూడా హరీష్ రావు పైన అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి దగ్గర కూడా దుష్ప్రచారం చేయడం పైన హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ కేసు పెడతామని లీగల్ నోటీసులో స్పష్టం చేశారు. లీగల్ నోటీసు హరీష్ రావు అడ్వకేట్స్ తో పంపించారు. ఎంతో కాలంగా రాజకీయాల్లో మచ్చలేని పేరు తెచ్చుకున్నటువంటి హరీష్ రావు పైన ఉద్దేశపూర్వకంగానే బురద జల్లే ప్రయత్నం కొందరు చేస్తున్నారని కూడా అందులో పేర్కొన్నారు. ప్రజల్లో హరీష్ రావుకు ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టాలనే కుట్రతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేశారని లీగల్ నోటీసులో హరీష్ రావు న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పటికే లీగల్ నోటీసులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కి, మీడియా కమిటీ చైర్మన్ ఉన్నటువంటి సామా రామ్మోహన్ రెడ్డికి పంపించినట్టు తెలుస్తుంది. లీగల్ నోటీసులు మరి వారికి చేరిందా, చేరలేదా, చేరిన తర్వాత వారు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా తెలియాల్సింది. ఇప్పటికే హరీష్ రావు పైన సామా రామ్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తెలంగాణ భవన్లో నిన్న ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో అనేక అంశాలు ఆయన చెప్పారు. ఎందుకంటే ఉద్యమ నాయకుడు హరీష్ రావు పైన ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే అది గాంధీ భవనా లేకపోతే ఇంకేమన్నా, ఎందుకంటే ఆనాడు ఎంతో మంది రాజకీయ నాయకులు గాంధీ భవన్ లో మీడియా సమావేశాలు నిర్వహించేవారు, హుందాతనంగా వ్యవహరించేవారు. కానీ వాళ్ళ గాంధీ భవన్ ఏ విధంగా అయిపోయిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం వల్లనే గాంధీ భవన్ కి ఇలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు. దీనిపైన హరీష్ రావు గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా ఇటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందని కూడా డిమాండ్ చేశారు. ఇక ఇప్పటికే హరీష్ రావు న్యాయవాది సామా రామ్మోహన్ రెడ్డికి, అద్దంకి దయాకర్ కు లీగల్ నోటీసులు పంపించారు. కాబట్టి వారు ఏం చెప్తారనేది కూడా తెలియాల్సింది. కాంగ్రెస్ నేతలు కావాలని ఈ యొక్క దుష్ప్రచారానికి తెరతీస్తున్నారని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, తద్వారా కరువు రావాలనే ఉద్దేశంతో హరీష్ రావు దేవాలయాలకు వెళ్తున్నారని, శుద్ధ పూజలు, తాంత్రిక పూజలు చేస్తున్నారని పచ్చి అబద్ధాలు మాట్లాడడాన్ని న్యాయవాది తీవ్రంగా ఆక్షేపించారు. హరీష్ రావు న్యాయవాది పుట్టినరోజున వచ్చిన మొక్కులు తీర్చుకోవాలన్న కుటుంబ సమేతంగా గుడికి వెళ్ళడం మొత్తం తెలంగాణ వారికి చక్కగా సాంప్రదాయం. అలా భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్ళిన విషయాన్ని వక్రీకరించి దేవుళ్లను, పవిత్రమైన దేవాలయాలను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడుకోవడం సంకుచిత బుద్ధికి నిదర్శనమని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని కూడా నోటీసులో స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కక్షగట్టి బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుందని కూడా నోటీసులో పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా చేసినటువంటి ఈ తప్పుడు వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా నోటీసులో డిమాండ్ చేశారు. ఏ వార్తా ఛానళ్లు, ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఆరోపణలు చేశారో అదే మాధ్యమాల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా, వెబ్సైట్లు, ప్రెస్, ఆర్కైవ్స్, ఇతర డిజిటల్స్ లేదా ప్రింట్ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ తప్పుడు వీడియోలను, పోస్టులను తక్షణమే తొలగించాలని కూడా నోటీసులో డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోయినా, వీడియోలు డిలీట్ చేయలేకపోయినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. న్యాయస్థానంలో
సివిల్, క్రిమినల్, పరువు నష్టం దావాలు వేయాల్సి వస్తుందని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు కాంగ్రెస్ నేతలు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా నోటీసులో స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.